నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన రాష్ట్ర మంత్రి విడుదల రజనీ సహా ప్రజా ప్రతినిధులు. సీఎం జగన్మోహన్ రెడ్డి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రీషియా ప్రకటించినట్లు వెల్లడి. ఆమె ఆత్మశాంతికై పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన. మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి, అందుకే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇంత గొప్ప సంక్షేమాన్ని అందించారు. ఇళ్ల స్థలాల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి సర్వసంపూర్ణ హక్కులతో అందజేస్తున్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గీతాంజలిని ట్రోల్ చేసిన వారు వెధవలు, అంతకు మించి ఏమనాలో తెలియడం లేదన్న ఎమ్మెల్యే. వేలాది మహిళలతో సహా గీతాంజలికి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే శివకుమార్. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా వేధింపులకు ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి రాష్ట్ర మంత్రి విడుదల రజనీ, ఎంపీ నందిగం సురేష్, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఐటీడీపీ జనసేన సోషల్ మీడియా వికృత క్రీడకు ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన గొల్తి గీతాంజలి కుటుంబాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ, ఎంపీ నందిగం సురేష్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చైర్మన్ సజ్జల భార్గవరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరదు కళ్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్రలు పరామర్శించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఇక్కడి ఇస్లాంపేటలోని గీతాంజలి నివాసానికి సోమవారం సాయంత్రం వచ్చిన నాయకులు గీతాంజలి భర్త బాలచంద్ర, కుమార్తెలు రిషిత, రిషికలను ఓదార్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనపై తామంతా వచ్చామని ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు పాల్పడిన వారిని ఎవరిని వదిలేదలేదని, ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని చెప్పారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ట్రోలింగ్కు పాల్పడిన వారు ఫేక్ అకౌంట్లతో చేసినప్పటికీ వారిని వదిలేదలేదని హెచ్చరించారు. వీరి వెనుక ఐటీడీపీని నడిపిస్తున్న నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉన్నారని, గీతాంజలి చనిపోయాక కూడా అవాస్తవాలను ప్రచారం చేయటంపై వీరికి అసలు మనసనేది ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మహిళా లోకం వీరి దుశ్చర్యలను గమనించాలని, రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా మహిళా నాయకురాలు బూర్ల నాంచారమ్మ బాధిత కుటుంబానికి 1 లక్ష రూపాయల నగదును అందజేశారు. అనంతరం అక్కడి నుంచి క్యాండిల్ ర్యాలీలో నాయకులు పాల్గొన్నారు. వహబ్ చౌక్ వద్ద నుండి కొత్త వంతెన వరకు ప్రదర్శనగా వస్తూ గీతాంజలికి జోహార్లు చెప్పారు. అక్కడ ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధికా రమేష్, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్లు, జిల్లా సొసైటీల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎక్కడ కూడా మేము బాధపడుతున్నాము, గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట. అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట, యాక్టింగ్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట. ఇక్కడ అన్న ఉన్నారు, వాళ్ళ భర్త, ఆయనంతకాయన ఇలాంటి టైంలో మీడియా ముందరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. అది వాళ్ళు చేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా పోస్టులు పెడతా ఉన్నారు. పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్టులు చూస్తున్నాం. ఆ అమ్మను, గీతాంజలి అమ్మను మేము సోషల్ మీడియా ఆఫీస్కి ప్రతిరోజు పిలుస్తున్నామంట, ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నామంట. ఇలాంటి అలవాట్లు టీడీపీ వాళ్ళకు, లోకేష్కి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ఉంటాయేమో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అస్సలు ఉండవు. నేను అది గర్వంగా చెప్తున్నాను. నేను అడిగేది ఒక్కటే, ఈరోజు న్యాయం ఏం జరుగుతుంది? ఒక మనిషి, ఒక నిండు ప్రాణం పోయింది. ఒక తల్లి, ఒక భార్య, ఒక కోడలు, ఒక కూతురు, ఒక చెల్లి, ఒక అక్క చనిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు? చేసింది కొంతమంది, 100 మంది కామెంట్లు పెట్టింది 100 మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఫేక్ అకౌంట్ల వెనకాల ఉండేవాళ్ళు అవ్వచ్చు, కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రమే. నేను ఈ ప్లాట్ఫామ్లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాల్ అడుగుతాను. ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేక్స్ గురించి, ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకొని ఆర్టికల్స్ రాస్తారు.
మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో మీ పార్ట్నర్లు ఎవరు, ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా, అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మళ్ళీ కూడా అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా, దీనికి బాధ్యులు ఎవరు? ఒక టీడీపీకి కానీ, ఒక జనసేనకి కానీ, దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి, ఒక లోకేష్కి, ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా? ఒక నిండు ప్రాణం పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు, ఆ పార్టీకి సంబంధించిన కాడర్. ఈరోజు డెమోక్రసీలో ఒక బ్లాక్ డే. అందరం ఈ రోజుని, నిన్నటిని ఈ రోజటిని గుర్తుపెట్టుకున్నాం. డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్ డే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ని ఒక ఆడ మనిషి ఉపయోగించుకొని ఆమె ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని పట్టుకొని దీని వరకు తీసుకొచ్చారు. ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక భరోసాని ఇచ్చిరమ్మని చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు, ఆ చిన్నారులను చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. సాటి మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలనలో ఉమెన్ ఎంపవర్మెంట్కి ఈరోజు అర్థం అంటే ఈరోజు జగనన్న పాలన. ఈరోజు ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని ఈరోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు. ఇప్పటికి కూడా తను చనిపోయినప్పటికి కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే. అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్, ఏ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటే కనీసము ఒక మహిళ తనకి ఇలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి. ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీకెందుకు బాధ అనిపించట్లేదు? దీన్ని రాజకీయం కోసం వాడతారా? పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే, ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి. వీటిని రాజకీయం చేస్తారా? అంటే మీకు ఏమీ దొరక్క ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా, ఒక చావును కూడా శవరాజకీయాలుగా ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో. చాలా బాధేస్తూ ఉంది. ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఉమెన్స్ కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు, మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాము. ప్రభుత్వం తరఫున 2 చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము. ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏమీ ఉండవా? ఖచ్చితంగా లేనంటే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంది అని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబాన్ని, మీ ఇంట్లో మీకు అమ్మ, అక్క, చెల్లి ఉన్నారని యాదృచ్ఛికంగా ఎవరైనా ఒకళ్ళు చనిపోయి ఉండొచ్చు. మేము చనిపోవాలని కోరుకోము. వాస్తవానికి చనిపోతే మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో నీ వైఫ్ అవ్వచ్చు, పోస్ట్ పెట్టినాడు, కామెంట్ పెట్టినాడు, ఎవడైనా అని, వాడి చెల్లి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. వాళ్ళు కోల్పోయినప్పుడు మాత్రం నీకు ఆ విలువ తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ విలువ మాత్రం దేవుడు తెలియజేస్తాడు. అదేవిధంగా మీరు ఏదైతే పోస్టులు పెట్టి కామెంట్ చేశారో
ఆ విషయంలో మాత్రం మేము ఇప్పటికి ఒక 5-6 ఐడెంటిఫై చేసాం. ఎవరిని వదిలిపెట్టే ఆలోచన అయితే మాకు లేదు. ఎక్కడ రాజీ పడం కూడా. ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటే వణుకాల కాళ్ళు చేతులు ఆ రకంగా ఉంటుందన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్ అలా ఉంటుంది. కాబట్టి ఇళ్ళ పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది. బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేమంతా బ్యాడ్ కామెంట్స్ వలన తన మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్న అన్న గౌరవం, అందరూ గౌరవం. ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు. మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను. 2 చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది. కానీ ఎన్నో 100 మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. గీతాంజలి అనే అమ్మాయి ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో సంతోషంతో సుమారు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని చేతిలో పట్టుకొని తన సంతోషాన్ని, తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అక్కడ సోషల్ మీడియా వాళ్ళు అమ్మా ఈ పట్టా ఇచ్చారు కదా, ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే ఆ గీతాంజలి అనే అమ్మాయి సుమారు 32 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఆ పట్టా చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళైన మాకు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని, తన కుటుంబంలో పిల్లలకి అమ్మఒడిని, తన కుటుంబంలో మామగారి పెన్షన్ని, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాను. ఈ పట్టా పొందటం ఈరోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను. ఆ చెప్పే క్రమంలో 5 సార్లు అమ్మఒడి అని చెబితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆ అమ్మాయి చెప్పిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవటం జరిగింది. దీన్ని ఆ అమ్మాయి యొక్క చెప్పిన భావాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ అమ్మాయిని వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమం చేసింది. ఆ అమ్మాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కాదు, ఓ సామాన్యరాలు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 82% ప్రజలకు సంక్షేమాన్ని అందించిన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలు వైఎస్ఆర్ పార్టీ కాదు. మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే సంక్షేమం ఇలా జనసేన పార్టీకి ఇచ్చాం, తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం, వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చాం, కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చాం, నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంక్షేమం ఇచ్చాం. ఇది వాస్తవం. 100కి 82% ఇళ్లలో సంక్షేమం వచ్చిందంటే అన్ని పార్టీల్లో పేదవాడికి సంక్షేమం ఇచ్చాం. ఆ సంక్షేమం పొందిన కుటుంబంలో ఒక కుటుంబం గీతాంజలి కుటుంబం. ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం, ఒక స్త్రీ అని కూడా చూడకుండా, మరి ముఖ్యంగా బీసీ కులానికి చెందిన, విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన ఆ అమ్మాయిని రకరకాలుగా ట్రోల్ చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసభ్యకరంగా మాట్లాడే విధంగా కేవలం ఈ రాష్ట్రంలో
పేదవాడు, మధ్యతరగతి వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే భావ స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్భాగ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి, భారత రాజ్యాంగంలో వ్యక్తికి వాక్ స్వేచ్ఛ, అరే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందిన ఆ ఇల్లాలు తను పొందిన సంక్షేమాన్ని ఆనందంతో చెబితే దాన్ని కూడా ఓర్చుకోలేని ప్రతిపక్షాలు ఇంత నీచంగా ఆ అమ్మాయి మీద ట్రోల్ చేసి చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఈరోజు ఆ అమ్మాయి శవమై నిన్న చనిపోతే 2 పిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను పట్టా ఇచ్చి ఆ ఫోటోని ఎంతో గొప్పగా సోషల్ మీడియాలో వైరల్ అయితే మళ్ళీ వెళ్ళి నేనే ఆ అమ్మాయి శవానికి దండేసే నీచమైన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే సిగ్గుపడాలా, సమాజం సిగ్గుపడాలా. ఎవరు ఆ అమ్మాయి చావుకి కారకులు? ఎవరో తీండి, సోషల్ మీడియాలో కామెంట్స్ తీండి, పబ్లిక్ డొమైన్లో ఉండేదే. ఇది వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశమా, జనసేన కాదు. ఆ కామెంట్స్ పెట్టిన వ్యక్తులు ఎవరు? ఈ రోజుకి కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫేస్బుక్లో చూస్తే అందరికీ తెలిసిద్ది ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాని ఆ అమ్మాయి చూపిస్తా, నాకు ఇళ్ల స్థలం వచ్చిందన్న సంతోషంతో చెప్తే అసభ్యకరమైన పదాలతో, చదవలేని పదాలతో నీచాతి నీచంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పదాలు పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అమ్మాయి చావుకి కారణం ఈరోజు టీడీపీ, జనసేన పార్టీ సోషల్ మీడియా. ఆ అమ్మాయి చనిపోయినాక వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా భార్గవ్ గారు ఇలా జరుగుతుందని చూసి ఆ అమ్మాయి చావుకు కారణాలు ఏంటని చెప్పి ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేసి, అన్నా ఇలా జరిగింది ఏంటో ఒకసారి చూడమని ఆ కుటుంబాన్ని, ఏంటమ్మా ఏం జరిగిందంటే అప్పుడు చూపించారు నాకు ఈ ట్రోల్స్ జరిగింది. ఏ ఆడపిల్ల తట్టుకోగలదండి? నీచంగా కామెంట్స్ పెడితే, వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ పెడితే ఎవరైనా అరే ఏం చేసింది అమ్మాయి ఏమన్నా రాజకీయ నాయకురాలా? అమ్మాయి ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త? 100కి 82% సంక్షేమం చేసిన ఆ 82% ఇళ్లలో ఒక కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమాన్ని పొందిన కుటుంబాల్లో ఒక కుటుంబం. ఇంత దారుణంగా అమ్మాయి చావుకి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా. ఇది ముఖ్యమంత్రి గారు అమ్మాయి చనిపోయిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు 20 లక్షల రూపాయలని ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు, 2 ఆడపిల్లలు, చెరి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలని ఆర్థిక సాయాన్ని ఇచ్చే విధంగా ఈరోజు శాసనసభ్యుడిగా నాకు తెలియజేయటం జరిగింది. రేపు ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆ 20 లక్షల రూపాయలు ఆ పిల్లలు 2 పేరున డిపాజిట్ చేయబోతూ ఉన్నాం. నిజంగా నేను ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా. రాజకీయాలు, పార్టీలు, నాయకత్వం, నాయకులు అన్ని పార్టీలకు ఉంటాయి, అందరూ ఉంటాయి. కానీ ఒక స్త్రీని ఈ రకంగా లబ్ధిదారుని, అదేమంటే అమ్మ ఒడి 4 సార్లు వస్తుంది, నువ్వు 5 సార్లు అని చెబుతున్నావు, నీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారని చెబుతున్నాడు. రోజు టీవీల ముందు మాట్లాడేవాడు అనుభవంతో మాట్లాడతాడు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వైద్య రంగాన్ని ప్రజల వద్దకు తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. ఐతనగర్లో 1,10,00,000తో చేపట్టిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయని శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. ఐతనగర్లో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య 4వ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో అతిపెద్ద 350 పడకల ఆసుపత్రి ఉన్నా దాని ద్వారా అందించే సేవలే కాకుండా పట్టణంలో ఏర్పాటు చేసిన 4 వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు విస్తృతమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మరో అర్బన్ హెల్త్ సెంటర్ ని నిర్మించినట్లు చెప్పారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ లో అధునాతనమైన మౌలిక సదుపాయాలు, ల్యాబ్లతో పాటు టెక్నీషియన్స్, డాక్టర్లు, సిబ్బందిని ప్రతి ఒక్కరిని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఈ కేంద్రం ద్వారా ఆరోగ్యంకు సంబంధించి అనేక టెస్టులు చేయించుకోవచ్చని, అలాగే వైద్య సేవలు అందుకున్న వారికి ఉచితంగా మందులు ఈ కేంద్రంలో ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడుబేన రాధిక, కమిషనర్ శేషన్న, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు గడ్డేటి సురేంద్ర, గడ్డేటి ఝాన్సీరాణి, స్థానిక నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ని, క్లినిక్స్ని ఏర్పాటు చేసే విధంగా తీసుకొచ్చాం. ఈ మన తెనాలి నియోజకవర్గంలో 5 సెంటర్స్ని శాంక్షన్ చేశాం. ఇది 4వది. ఈరోజు పూర్తయి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతం అంటే ఇది నా సొంత ప్రాంతం ఐతానగర్. నేను గర్వపడతా. నేను తెనాలి వాడిని అని చెప్పుకోవటానికి అంత గర్వపడతానో, నేను ఐతానగర్ వాడిని అని చెప్పుకోవటానికి అంత గర్వపడతా. మీరు చూపించిన ఈ దాతృత్వం మన ప్రాంతంలో ఎంతోమందికి ఆరోగ్యాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మీరు ఇచ్చిన గొప్ప మనసుతో ఇచ్చిన ఈ స్థలాన్ని 1,10,00,000 రూపాయలు పెట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో సుమారు 10,000 మంది ఆరోగ్యానికి ఆరోగ్య భరోసా ఈ ఆరోగ్య కేంద్రం తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. 10,000 మందికి చూసుకోండి. ఈ మాట రికార్డ్ చేసి పెట్టుకోండి. ఈ ఆరోగ్య కేంద్రం ఈ ప్రాంతంలో సుమారు 10,000 మందికి భవిష్యత్తులో వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి, వారికి మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఈ సెంటర్ ఉపయోగపడి, ఈ పేదవాడి కోసం నిర్మించిన ఈ హాస్పిటల్లో ల్యాబ్లో పనిచేసే టెక్నీషియన్ దగ్గర నుంచి ల్యాబ్ ఎక్విప్మెంట్ వరకు, మీకు ఆఖరికి బ్లడ్ టెస్ట్ చేయడానికి వాడే నీడిల్ దగ్గర నుంచి మీకు ఇచ్చే మందుల వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నాడయా. మెరుగైన మందుల్ని, మెరుగైన ఎక్విప్మెంట్ని, ఆ పేదవాడికి ఇచ్చే మందుల్ని, నాణ్యత కలిగిన మందుల్ని. గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉండరు, స్టాఫ్ ఉండరు, ల్యాబ్ ఉండదు, ల్యాబ్లో చూసేవాడు ఉండడు, ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయదు. కానీ ఈరోజు 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో కూడా నియమించిన విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్స్ని, నర్సుని, టెక్నీషియన్ని, అందరి స్టాఫ్ని నియమించిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరిగింది. కాదని ఎవరినైనా చెప్పను. ఇది పేరు కోసమో షో కోసమో కట్టిన హాస్పిటల్ కాదు. ఏదో నా టైంలో ఇలాంటి హాస్పిటల్ కట్టానని కోసం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవాలా. ఈ హాస్పిటల్ కట్టింది ఎంత నిజమో, ఈ హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నది అంత నిజం, ఈ హాస్పిటల్లో మందులు ఫ్రీకి ఇచ్చేది అంత నిజం, ఈ హాస్పిటల్లో టెస్టులు చేసేది అంత నిజం. ఇది షో కాదు, రియాలిటీ, ఒరిజినల్. షో చేయలే మేము, నటన కాదు, రియాలిటీ. అంటే చూడమంటున్నాం మిమ్మల్ని.
ఈ సెంటర్ ఓపెన్ చేస్తున్నామంటే, దీన్ని ఫంక్షన్ రెడీ చేసామంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన మందులు, దానికి సంబంధించిన స్టాఫ్, దానికి సంబంధించిన డాక్టర్ని అందరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. నేను అందుకే చెబుతున్నా, పేదవాడి ఆరోగ్యం పట్ల, పేదవాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధానం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు మన ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. ఇది నిజమైన అభివృద్ధి. పేదవాడు, మధ్యతరగతి వాడు కొనుగోలు శక్తి పెంచడానికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం, పేదవాడి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం హాస్పిటల్స్, వాడి పిల్లలకి నాణ్యమైన విద్య కోసం స్కూళ్ళు, ఇది అభివృద్ధి. అదే చేశాం. తప్పకుండా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో అర్బన్ సెంటర్ కానివ్వండి, నాడు నేడు స్కూల్ కానీ ఎంతో అభివృద్ధి చెందింది. మీ అందరికీ తెలిసిందే. మన అన్నాబత్తిని శివకుమార్ గారికి ఈ అర్బన్ సెంటర్ అనేది ఓపెన్ చేసిన చాలా ఆనందంగా ఉంది. మన ప్రభుత్వంలో విద్య కానీ వైద్యం కానీ రెండు కళలాగా చూస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలానే పేదవాడి మధ్య తరగతుల మధ్య ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడతారు. ఒక్కో టెస్ట్కే 5,000 రూపాయలు 4,000 రూపాయలు అవుతుంది. మీ అందరికీ తెలుసు. ఇలాంటి వైద్యాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పేద ప్రజలకి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇక్కడికి స్పెషలిస్టులు ఎవ్రీ వీక్లీ ట్వైస్ వస్తారు. గైనకాలజిస్టు, పీడియాట్రిషియను, ఈఎన్టీ సర్జను వీళ్ళు వస్తారు. వాళ్ళు మేము డే వైజ్ ఏ రోజు ఎప్పుడు వస్తారనేది కూడా మేము డిస్ప్లే చేస్తాము. సో ప్రతి సచివాలయంలో కూడా మన ఆశాలు ఏఎన్ఎంల ద్వారా ఆ రోజు ఈ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ రోజు పలానా రోజు ఇక్కడ యూపీఎస్సీకి వస్తారు అన్న న్యూస్ అందరికీ కూడా తెలిసి ఉండాలి. సో ఈ మెసేజ్ అందరికీ కూడా మీరు మీ ద్వారా ప్రాపగండా చేయాలమ్మా. సో మీరు బయట కూడా డిస్ప్లే చేయండి. తర్వాత వార్డ్ సచివాలయాల దగ్గర కూడాను ఈ యూపీఎస్సీలో ఏ రోజు ఏ స్పెషలిస్ట్ డాక్టర్ వస్తారన్నది కూడా మీరు డిస్ప్లే చేయండి. మా హాస్పిటల్కి మరి చూయించుకోవటానికి మనకి చాలా దగ్గర పెట్టినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కరోనా టైంలో మనం ఎంతగా బాధపడ్డామో మనందరికీ తెలుసు. వైద్యం అందక అట్లాంటి ఆ సమస్య నుండి మనం చాలా తేరుకొని ఈరోజు ఈ విధంగా మనం ఉండగలిగామంటే అది దేవుని కృప. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని అందుబాటులో ప్రాథమిక వైద్యం చేసుకోవడానికి అందుబాటులో ఉండేటువంటి ఎప్పుడు వచ్చిన మేము మన తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఉన్నప్పుడు చిట్ట హాస్పిటల్ ఉండేది. ఆ చిన్న హాస్పిటల్ రేకుల షెడ్డే చాలా సర్వీస్ చేసేది మనకి. ఇవాళ అది వెళ్ళిపోవడంతో ఇవాళ మనకి హాస్పిటలే లేదు. కానీ దానికన్నా 9 రూమ్స్తో 1,10,00,000తో డే అండ్ నైట్ 24 అవర్స్ మన సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ వచ్చింది. ఈ హాస్పిటల్ రావడంలో ఐతాన్ని శాంక్షన్ చేసి ఈ ఐతాన జనాన్ని గుర్తుపెట్టిన శివన్నను గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంవత్సరాల నుంచి మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వాళ్ళు మంచాళ్లే. కానీ మనం ఇటువంటి ఎమ్మటే స్పందించే గుణం మరి ప్రతి ఇంట్లో ప్రతి సమస్య, ఇప్పుడు నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ప్రతి ఇంటి నిరుద్యోగ సమస్య వచ్చినా ఆయనకే సమస్య, ఇంట్లో అనారోగ్య సమస్య వచ్చినా ఆయనకే సమస్య. ఇట్లా అందరూ ప్రతి సమస్యకి ఆయన దగ్గరికి వచ్చి మరి వాళ్ళు చెప్పుకోవటం, ఆయన చేతనంతవరకు వాటిని ఇచ్చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. తెనాలిలోని వైసీపీ కార్యాలయంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పార్టీ జెండాని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు పార్టీ లక్ష్యాన్ని వివరించారు. వైసీపీ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం కేక్ కట్ చేసిన నాయకులు పార్టీ యొక్క లక్ష్యాన్ని, పార్టీ విధానాన్ని వివరించారు. పట్టణ పార్టీ మొదటి క్లస్టర్ అధ్యక్షుడు మద్దాలి శేషాచలం మాట్లాడుతూ నవరత్నాల పథకాలతో పేద ప్రజల యొక్క జీవన స్థితిగతులు మార్చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు. 2024లో కూడా ప్రజలు వైసీపీ పార్టీకి ఘన విజయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వైసీపీ 2వ క్లస్టర్ అధ్యక్షుడు దుబాయ్ బాబు మాట్లాడుతూ 2024లో 175కి 175 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందన్న ధీమాని వ్యక్తం చేశారు. అలాగే వైసీపీతో పొత్తు లేకుండా పోటీ చేయలేని పార్టీలు పొత్తు పెట్టుకుని రావటాన్ని ఆయన విమర్శించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ 2024లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని, ఘన విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడివెన్న రాధిక, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్లకు చెందిన డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం తెనాలి నియోజక ప్రజలందరికీ తెనాలిపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి అనతి కాలంలోనే పార్టీ పెట్టిన తర్వాత అంచెలంచెలు గదిలి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాల 10 నెలలు అవుతుంది. మరి ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి పార్టీ ఇండస్ట్రీ ఉంది. మరి 175 సీట్లు పోటీ చేసే క్యాండిడేట్స్ దాంట్లో లేరు, తర్వాత వచ్చిన పార్టీకి లేరు. మరి కొత్తగా వచ్చిన 175 సీట్లు 175 స్థానాలు పోటీ చేయగల సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పోరాటంతో వచ్చిన పార్టీ. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు తోడుకొని స్వయంగా పార్టీ పెట్టి ఎవరు పొత్తులు లేకుండా ఈ రోజుకి కూడా ఎవరు పొత్తు పెట్టుకోకుండా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ విగ్రహానికి పూలమాలేసి అభినందన చెప్పడం అందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించుకోండి. ఎన్నో రకాల పథకాలు ఇవ్వటం, దానిలో భాగంగా మరి ఇవాళ ప్రజలకి ఏ విధంగా మనం పథకాలు ఇస్తున్నామని ప్రజలందరికీ తెలుస్తుంది. అది అందరూ గమనించుకొని రాబోయే రోజుల్లో రేపు 2019 ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో అన్నాబత్తుని శివకుమార్ గారికి అట్లానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీతో రూరల్ మండలంలోని 4,000 మంది మహిళలకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల స్థలాల పత్రాలను ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పంపిణీ చేశారు. 4వ విడత చేయూత పథకం కింద మహిళలకు 7,79,00,000 చెక్కును అందజేశారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై ప్రేమ కలిగిన మనసున్న మహారాజు కనుకనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇళ్ల స్థలాలను అందించారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మరే ముఖ్యమంత్రి, మరే ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆ వర్గాలను ఆదుకోలేరని స్పష్టంగా చెప్పారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద రూరల్ మండలంలో ఇళ్ల స్థలాల పట్టాలను అందచేసి 4,000 మంది మహిళలకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పంపిణీ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటైన సభలో వేలాది మంది మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గతంలో ఏదైనా ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇచ్చిందంటే వాటికి హద్దులు కూడా ఉండేవి కావని గుర్తు చేశారు. కేవలం డీకే పట్టాను ఇచ్చి ఊరుకునేవారని చెప్పారు. ఒక్కో స్థలానికి 9,000కు పైగా రిజిస్ట్రేషన్ ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించిందన్నారు. గత ప్రభుత్వాల్లో ఏ ఎమ్మెల్యే కూడా 1,000-1,500కు మించి ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని అన్నారు. దేవుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో తన చేత నియోజకవర్గంలో 27,000 మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చే అవకాశం కల్పించారని చెప్పుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక్కో సెంటు ఇళ్ల స్థలం విలువ 4 లక్షల నుంచి 5 లక్షలు విలువైందిగా చెప్పారు. జగనన్న కాలనీల సమీపంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గజం 10 నుండి 12,000కు పైగా విక్రయిస్తున్నారని తెలియజేశారు. నియోజకవర్గంలో మరో 13,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత పథకం ద్వారా ఏటా 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఇప్పుడు 4వ విడత సహాయం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. నెలకు 3,000 రూపాయల పెన్షన్ చొప్పున ఏడాదికి 36,000ను అందిస్తున్నామని గుర్తు చేస్తూ ప్రతి లబ్ధిదారులకు 1.5 ఎకరం కౌలు వచ్చినట్టేనని గణాంకాలతో సహా వివరించారు. ప్రజలకు ఇంతగా మంచి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీరంతా రెండోసారి ముఖ్యమంత్రిని చేసి తీరుతారని భావిస్తున్నానని అన్నారు. రాగద్వేషాలు లేకుండా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా అర్హులైన అందరికీ సంక్షేమం ఇచ్చిన తనకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. కరోనా రోజుల్లో ప్రజల మధ్య తిరుగుతూ బాధితులకు సకాలంలో వైద్యం, నిత్యావసరాలు అందేలా చూసుకుంటూ గడిపానని గుర్తు చేశారు. ఈ క్రమంలో తాను కూడా కరోనాకు గురైనట్లు చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ అంటూ వచ్చిన వాళ్లు కరోనా రోజుల్లో ఎక్కడ దాక్కున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు. లోకల్ వ్యక్తిగా ఇక్కడే ఉంటూ ప్రజలు కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వస్తున్న తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే వేదికపై 4వ విడత చేయూత పథకం కింద మహిళలకు 7,79,00,000 చెక్కును ఆయన అందజేశారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నిబోయిన శ్రీనివాసరావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కానీ వారి ప్రతినిధులు కానీ భవిష్యత్తులో ఏ
పట్టాలు ఇస్తా ఉన్నాం. అంటే ఈరోజు మనం చేసిన ఈ రిజిస్ట్రేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు కార్యక్రమం రిజిస్ట్రేషన్ చేసిన ఈ పట్టా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదవాడు, ఎవరైతే మధ్యతరగతి, ఎవరికైతే నివాస స్థలం లేదో వారికి ఇచ్చిన ఈ పట్టా భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ ప్రభుత్వం ఈ ఆస్తి మీద, మీకు ఇచ్చిన ఈ ఆస్తి మీద ఎటువంటి కోర్టులో కానీ ఇంకోసం చేయటానికి వీలు లేక సర్వ సంపూర్ణ హక్కులతో ఆస్తి బదలాయింపు పట్టణం చేసి ఈరోజు మీ చేతిలో పెడతా ఉన్నాం. ఈ తెనాలి నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత ప్రోగ్రాం ద్వారా ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అక్కా చెల్లికి 80,17,27,250 రూపాయలు పట్టాన్ని దొరికితే మీ అకౌంట్ లో డబ్బు పడింది. నిజం నిజం నిజం. ఏందక్కా ఇది? ఏంది ఇది? ఇళ్ల స్థలమేమో 5 లక్షలు. ప్రతి పేదవాడి ఇంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ క్యాలెండర్ ప్రతి నెల ఏ రోజున ఏ తారీఖున అమ్మఒడి ఇచ్చేది, చేయూత ఇచ్చేది, ఆసరా ఇచ్చేది, విద్యాదీన పడేది, ఇలా ప్రతిదీ సంక్షేమ క్యాలెండర్ ఇచ్చాం. ఇచ్చడమే కాకుండా ఓరకనే క్యాలెండర్లో డేట్ చెప్పడం కాదు, ఆ చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని బటన్ నొక్కి మీ అకౌంట్లో వేస్తాం. అక్కడ మీ అందరినీ పిలిచింది ఈరోజు ఈ పట్టాతో పాటు చేయుత ద్వారా మీకు డబ్బులు ఇచ్చే దాంట్లో మిమ్మల్ని పిలిచింది నేను మీ శాసనసభ్యుడిగా. నా అక్కా చెల్లెలకి నేను ఇంత చేశా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో, అభిమానంతో ఇస్తే అది నేను మీ అందరికీ పరిచయం. నేను చేసింది నిజం. రాగద్వేషాలు లేకుండా ఎవరు ఏ పార్టీ అయినా, ఎవరు ఏ పార్టీకి చేసినా చేయకపోయినా మీ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ఎవరైతే సంక్షేమానికి అర్హత కలిగిన కుటుంబం ఉందో ఆ ప్రతి కుటుంబానికి సంక్షేమం అందే విధంగా చేశారట. అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన పేదవాడి మీద ప్రేమక అది గమనించమంటున్నాను. ఓ తల్లిగా నీ ప్రేమ నీ పిల్లల యొక్క ఎదుగుదల. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడక, మీరు పిల్లల ఎడలో ఎలా అయితే ప్రేమ చూపించారో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటేసే ఈ 5 సంవత్సరాలు 2,76,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉన్న పేదవాడి అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేశాడు. మరి దీన్ని ఏమంటారట? ప్రేమ కాదా? ప్రేమ ఉంటేనే కదా వేసేది. ఆ ప్రేమ ఉన్నదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ప్రేమ ఉన్నదే మీ శాసనసభ్యుడు అన్నాబా శివకుమార్కి. అందుకే ఈ తెనాలి నియోజకవర్గంలో 18,00 కోట్ల రూపాయలని అక్కా చెల్లెలి అకౌంట్లో వేసామక్క. ఇది నిజం.
వైఎస్ఆర్ చేతి ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం, అంటే ఈ 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఈ అకౌంట్లో వేస్తే ఈ 75,000 రూపాయలతో ఎంతో మంది అక్కా చెల్లెలు బడ్డీ కొట్టు పెట్టుకున్నారు, ఎంతో మంది అక్కా చెల్లెలు సోడా మిషన్లు కూడా పెట్టారు. నేను గడప గడపకి మన ప్రభుత్వం వెళ్తే ఒక అక్క పరిమి రోడ్లో నేను గడప గడప మన ప్రభుత్వంలో తిరుగుతా ఆ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్తే ఆ బడ్డీ కొట్టులో కూర్చున్నాక ఏమ్మా నీకు చేతి పడుతుంది కదా అంటే, అయ్యా నువ్వు ఇచ్చిన చేతి డబ్బులతోనే ఈ సోడా మిషన్ కొన్నాను అని చెప్పింది. ఎంతక సోడా మిషన్ అంటే 1,00,000 రూపాయలు అని చెప్పింది. ఇంతక జరుగుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చిన ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ శాసనసభ్యుడిగా మీ అన్నావతి శివకుమార్ని ఆశీర్వదించమని కోరే హక్కు, ఓటు అడిగే హక్కు మీ అన్నావతి శివకుమార్కి ఒక్కడికే ఉందక్క. ఈ నియోజకవర్గంలో ఎవరికి లేదా మీ ప్రతి కష్టంలో నేనున్నా, మీ ప్రతి సుఖంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండారు. రోగం తగ్గినాక మళ్ళీ వాళ్ళందరినీ వెళ్ళి రోజు 2 సెల్ ఫోన్లు చేతుల్లో పెట్టుకొని ఎవరికి కరోనా వచ్చిందని ఫోన్ చేస్తే వాళ్ళకి హాస్పిటల్లో బెడ్లు ఇప్పించాక, హాస్పిటల్లో చేర్పించాం, హాస్పిటల్లో మందులు ఇచ్చే చూసాం. మళ్ళీ వాడు బతికి ఈరోజు జనజీవన సమస్యలో మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. ఎందుకు చేశారక? మరి వీళ్ళు ఎక్కడ పోయారక? వాళ్ళు పోటీ చేస్తానికి వచ్చినోళ్ళు ఏడుండాలి ఈ కరోనాలో అంటే వాళ్ళ ప్రాణం నాకు ప్రాణం కదక, నేను మనిషిని కదా, నా పిల్లలు లేరక, నేను అంతగానేగా, నాకు ప్రాణం కదక, నేను ఎందుకు చేశాను? ఎక్కడ పోయారక? అప్పుడు వీళ్ళు ఎక్కడ పోయారు? ఎక్కడ ఉండాలి అసలు? నేను అదే ఆలోచించమంటున్నాను కదా. మీ ప్రతి కార్యక్రమంలో నేను ఉండి మన ప్రాంతం మన తెనాలి ప్రజల కష్టాల్లో ప్రజల సుఖాల్లో ఉండాలని ఉన్నాను. అది నేను ఇక్కడ మీ అందరినీ ఒకే అడుగుతున్నానట. నేను ఇచ్చి చేసి నిజం మాట్లాడి చూపించిన వ్యక్తి. మరి నేను ఓటు మిమ్మల్ని ఎక్కడ అడగాలట? అడగాల? చేసింది ఇచ్చింది నిజం. నేను వ్యవస్థలు ఇచ్చింది నిజం. 37,000 మంది పెన్షన్ ఇస్తుంది నిజం. 13,500 మందికి చేయిస్తుంది నిజం. ఇలా అనేక కార్యక్రమాలు చేసింది మీకు. అందుకే చేసిన వ్యక్తిగా, చేసిన శాసనసభ్యుడిగా ఇచ్చిన ఆ మహారాజు, మనసున్న మహారాజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించకపోతే మనం తప్పు చేసిన ఉంటామట. మనం ఆయనకు కృతజ్ఞత చూపించిన సమయం. ఆయన మాట చెప్పాడు, సుమారు 120 సార్లు బటన్ నొక్కాను, 2 బటన్లు నా కోసం నొక్కండి అన్నాడు. ఆ 2 బటన్లు నొక్కే మనసు మనకు ఆ దేవుడు ఇవ్వకపోతే నిజంగా మన జీవితం సాధ్యకాంత కాదట. ఇది వాస్తవం. వాస్తవంగా చేసిన కుటుంబం, లబ్ధి పొందిన కుటుంబం, వాళ్ళు కదా నిలబడేది. వారు కదా ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక, శాసనసభ్యుడిగా అన్నావతి శివకుమార్ వచ్చినాక నాకు ఈ రకమైన సంక్షేమం నా జీవితంలో జరిగింది, కుటుంబంలో జరిగింది, నా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, నాకు ఈ రకమైన బెనిఫిట్ జరిగింది. మరి ఆ బెనిఫిట్ జరిగినాక చెల్లి అక్కడ చివరగా
మీ మద్దతు కోరుతూ దేశ ప్రధాని మోడీ చేపట్టిన ఒక దేశం ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా చేతి వృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తెనాలి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన స్టాల్ ని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వదేశీ వస్తువులు స్వదేశీయులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేందుకు వారు వంశపారంపర్యంగా వస్తున్న చేతి వృత్తులను మరింత ప్రోత్సహించేందుకు దేశ ప్రధాని మంత్రి మోడీ నాయకత్వంలో చేపట్టిన ఒక దేశం ఒక ఉత్పత్తి అనే కార్యక్రమంలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో చేతి వృత్తుల వారి ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ని పట్టణ బీజేపీ శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ రామకృష్ణ మాట్లాడుతూ చేతి వృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు అలాగే వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలో ఒక దేశం ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టారని రామకృష్ణ తెలియజేశారు. దీనిలో భాగంగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాలని కోరారు. పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి కోసం వారి అభివృద్ధి కోసం వారు చేపట్టే వృత్తుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అలాగే వారు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముకునేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటువంటి స్టాల్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు. అలాగే వృత్తి నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు శిక్షణ కూడా ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన సంపత్రాయుడు చేతి వృత్తుల వారి ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె వాసుదేవనాయుడు, అన్నవరపు వేణు, బిట్రా కనకదుర్గ, పలువురు చేతి వృత్తిదారులు పాల్గొన్నారు. देश के कोने कोने में परियोजनाओं का लोकार्पण हो रहा है, नई योजनाएं शुरू हो रही हैं। अगर मैं साल 2024 की ही बात करूं, 2024 आने मुश्किल से अभी 75 दिन हुए। ఈ రోజున భారతదేశం ఇండియన్ రైల్వేస్ లో 10 వందే భారత్ రైళ్లకి ప్రారంభోత్సవం చేస్తుంది. చాలా గొప్ప విశేషం. అలాగే మనం ఇక్కడ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో 3 కొత్త గూడ్స్ షెడ్లు, కొత్త గూడ్స్ షెడ్స్ వాటి ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే ఇది వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అన్న సిస్టము. ఇలాంటివి మన ఆంధ్రప్రదేశ్ లో 16 స్టేషన్స్ లో జరుగుతుంది. దేశం మొత్తం మీద ఈ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అన్నది 1037 షాప్స్ ఇట్లాంటివి. ఈ షాప్స్ యొక్క గొప్పతనం ఏంటంటే అతి చౌకగా హస్తకళలను ప్రోత్సహించడం కోసము భారతీయ రైల్వే తీసుకున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారత రైల్వే తీసుకున్న నిర్ణయం 1037 షాపులు ఇలాంటివి ఓపెన్ చేస్తాము. ప్రతి 15 రోజులకి 1000 రూపాయలు మాత్రమే దీని అద్దె ఉంటుంది. ఎవరైనా మన స్టేషన్లో కూడా అప్లై చేసుకునే షాపులు పెట్టుకోవచ్చు. మన గౌరవప్రదమైన ప్రధానమంత్రి గారు దీనికి అనుబంధంగా భారతీయ రైల్వేలు చేపట్టిన చొరవ స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి మా నిబంధనలను ప్రతిబింబిస్తుంది. స్థానికంగా తయారైన వస్తువులను మాత్రమే హస్తకళలు, లేకపోతే ఈ మిల్లెట్స్, చిరుధాన్యాలు తయారైన స్వీట్స్ లాంటివి కూడా ఇక్కడ అమ్మడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా తెనాల్లో కూడా వన్ నేషన్ వన్ మార్కెట్ సందర్భంగా ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేయటం, ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో వారందరూ తయారు చేసిన వస్తువుల్ని తీసుకొచ్చి కేవలం 1000 రూపాయలకి ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకోవడానికి ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తద్వారా ఏవైతే మనం మరుగుడు పడిపోతున్నాయి అనుకుంటున్నామో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ప్రయాణికులు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేలాగా ఈ స్టాల్స్ని సందర్శించి ఇక్కడ వారికి ఉపయోగపడేలాగా మనందరం కూడా ఖరీదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందర్భంగా ప్రత్యేకంగా స్టేషన్ మాస్టర్ గారికి, అదేవిధంగా మా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ రెండవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ఆయన గ్రామంలో ప్రచారం చేశారు. కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ రెండవ రోజు మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని గంగానమ్మ చెట్టు వద్ద నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించి పలు ప్రాంతాల్లో పర్యటించారు. గంగానమ్మ చెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో అఖిల్ గణేష్తో పాటు ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ వంగా సుధాకర్ రెడ్డి, తాతా శ్రీలక్ష్మి, తాతా శ్రీనివాసరావు, ఎంపీటీసీ దోసరి భీమరాణి, చంచల రామిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, అన్నవరం మాజీ సర్పంచ్ నీలా విజయలక్ష్మి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షురాలు దోసరి కుమారి, కార్యకర్తలు, గ్రామ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం మన కొల్లిపర మండలంలోని అన్నవరం గ్రామంలో ఈరోజు రెండో రోజు గడప గడప కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన మండల అధ్యక్షులారు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి గారు, అలాగే ఇక్కడ స్థానిక ఎంపీటీసీ తోమాటి భీమారాణి గారు, ఇక్కడ సర్పంచ్ శ్రీనివాస్ గారు మరియు పెద్దలు తాతా శ్రీలక్ష్మి గారు సర్పంచి, ఇక్కడ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గడప గడప తిరుగుతూ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ అన్నీ కూడా సంక్షేమం కానీ ప్రజలకు అందినవి. అవన్నీ కూడా ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఎమ్మెల్యే గారి చిన్నబ్బాయి అనేటువంటి గణేష్ గారిని ఇంటింటికి తిప్పుతూ వారికి వచ్చిన సంక్షేమాన్ని అడిగి తెలుసుకొని ఇంకేదన్నా ఒకటి ఆరా రాకపోయినా చేస్తామని ప్రామిస్ ఇస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు, బాబు జగజ్జీవనరావు గారి యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మేము తప్పక ఆశీర్వదిస్తాము. వారి వెంట మేము ఉంటాము. వారిని మరోసారి ముఖ్యమంత్రిగా ఉండటానికి మేము సహకరిస్తామనేటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ, బీసీలు ఇక్కడ ఎక్కువగా ఒక దాదాపుగా 40 ఈ గ్రామంలో 40 ఇళ్ళు ఉన్నాయి. నాయి బ్రాహ్మణులు వారు ఎంతో ఉత్సాహంతో వారికి ఇచ్చినటువంటి పథకాలను తెలియజేస్తూ మా వంతు కృషి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందిస్తామని చెప్పి ఒక కుల మత సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క అభివృద్ధి పదాలను పొందినందుకు మేము ఆయన రుణం తీర్చుకుంటామని చెబుతున్న సందర్భంగా ఈ యొక్క గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతమైనటువంటి గ్రామంలో మేము తిరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ గ్రామం మొత్తం కూడా ఒకే దృక్పథంతో మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంని చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి విధానం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ పర్యటనలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, అన్నాబత్తుని శివకుమార్ గారు మళ్ళా ఎమ్మెల్యే అవుతారు అనేటువంటి ఎటువంటి సందేహానికి మేము తావు లేకుండా అంత మనోధైర్యాన్ని మాకు కల్పించినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ టీడీపీ జనసేన సోషల్ మీడియా వికృత ట్రోలింగ్ కు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన తెనాలికి చెందిన బీసీ మహిళ గొల్తి గీతాంజలికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రూరల్ మండలం ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ సభలో వేలాది మహిళలతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వం ద్వారా పొందిన ఇంటి స్థలానికి రిజిస్ట్రేషన్ పత్రాన్ని అందుకున్న సంతోషంలో యూట్యూబ్ ఛానల్లో పంచుకున్న మహిళను నీచంగా ట్రోల్ చేసిన వెధవలను అంతకుమించి ఏమనాలో అర్థం కావటం లేదని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్తో తీవ్ర మనస్తాపానికి లోనే ఆత్మహత్యకు పాల్పడిన బీసీ మహిళ గొల్తి గీతాంజలి గురించి మంగళవారం తెనాలి రూరల్ మండలంలోని మహిళలకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ సభలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గీతాంజలి ఫోటోను చూపుతూ ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని పొందిన లబ్ధిదారు సంతోషాన్ని ఓర్చుకోలేని ప్రతిపక్షాలు ఈ రోజున మన దగ్గర ఉన్నాయని విమర్శించారు. అద్దె ఇంట్లో ఉంటున్న తనకు సొంత స్థలం వచ్చి తన కల నెరవేరిందన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఇతర పథకాలపై అడిగిన ప్రశ్నకు 4 సార్లు బదులుగా 5 సార్లు అమ్మఒడి తీసుకున్నానని అనటమే నేరమైందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రిని తనను పొగడటంతో ఓర్చుకోలేని టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాంజలి వేషభాషలతో సహా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని తీవ్రంగా అన్నారు. గీతాంజలి బలవన్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సూచనపై గీతాంజలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అక్కడున్న వేలాది మంది మహిళలు లేచి నుంచుని కొద్దిసేపు మౌనం పాటించారు.
వచ్చి రిజిస్ట్రేషన్ పట్టా పొందిందట. ఆ పొందిన సమయంలో మా దగ్గర పట్టా తీసుకొని ఆ ఆనందంలో పక్కకెళ్ళాక ఒక మీడియా ఏదమ్మా పట్టా తీసుకున్నావు ఎలా ఉంది అంటే ఆయన ఎంతో సంతోషంలో జగన్ నాకు ఇళ్ల స్థలం ఇచ్చారు అని సంతోషంతో ఆ పేద బీసీ కులానికి చెందిన అమ్మాయి ఇక్కడ కులపరిస్థానం నాకు అవసరం ఏ కులం అనేది ఎంత సంతోషంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు అన్నవరం కుమార్ చేతుల గారుగా ఈ రిజిస్ట్రేషన్ పొందిన పట్టాన్ని ఎంతో సంతోషం ఉంది నాకు. ఆ ఆదేశంలో నేను ఇప్పటికి 5 సార్లు అమ్మఒడి తీసుకున్నామని చెబితే అంటే అమ్మఒడి 4 సార్లు ఇచ్చాం. 5 సార్లు తీసుకున్నామని చెబితే ఆ రోజు నుంచి చాలా మంది వ్యక్తులు నీచంగా దారుణంగా ఆ అమ్మాయిని ఫేస్బుక్లో ట్రోల్ చేస్తే నీచంగా ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తే మనస్తాపం చెంది ఆ అమ్మాయి రైలు కింద చనిపోయింది. ఎంత బాధేస్తుందంటే నేను ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. ప్రభుత్వం ఒక సంక్షేమం చేసి ఆ లబ్ధిదారుల ఆనందంతో చూస్తే దాన్ని వేరే ఓర్చుకోలేని ప్రతిపక్షాలు ఈ రోజు తయారైన ఆయన ఎంతో ఆనందంతో ఎంతో ప్రేమతో నాకు ఇళ్ల స్థలం వచ్చింది అమ్మఒడి వచ్చింది అంటే చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే దాకా కామెంట్లు ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా తీశారు. వ్యక్తిగతంగా కూడా ఒక స్త్రీని కూడా కాకుండా పోస్టు అది చదివి ఆ యొక్క మనస్తత్వానికి గురై ఆత్మహత్య చేసుకునే నీచమైన చదువు చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్పారో తెలుసా? ఎంతో బాగా చెప్తున్నారు. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఆ పిల్ల ఎడల పైశాచిక ఆనందం మతోన్మాదం ఆయన ఫోటో చూడదట చిన్నపిల్లలు 32 సంవత్సరాలక చిన్న పిల్లలక రాత్రి శ్మశానానికి ఎదుర్కొని చిన్న పిల్లలు ఆయన అమ్మఒడి వచ్చిన పిల్లలకి అలా అతమ్మ పెన్షన్ వస్తా ఉంది. ఇళ్ల స్థలం వచ్చిన ఆనందంతో ఇదే మీటింగ్లో పవన్లో జరిగిన మీటింగ్లో ఇళ్ల స్థలం ఇస్తే ఆ అమ్మాయి ఆ పట్టా తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినందుకు ఆ అమ్మాయిని చండాలమైన భాషలో రాస్తే ఆ భాషని చదవని ఆ అమ్మాయి విరక్తితో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి. ఇదాక ఈరోజు జరుగుతున్న నీచంగా ప్రభుత్వం సంక్షేమం ఇస్తే ఆ సంక్షేమం పొందిన అక్క ఆ చెల్లి సంతోషంతో ముఖ్యమంత్రి గారిని పొగిడితే ఓర్చుకోలేని ఎదవలో మనకి కావాలట. గీతాంజలి పట్టా పొందుకున్న ఆనందంలో తను చేసిన కామెంట్స్కి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్న గీతాంజలి ఆత్మ శాంతించాలని ఇలాంటి ఎదలలో
నిజంగా ఆ మాట కోసం నాకు కూడా బాధ వేస్తుంది. ఏం పాపం చేసిందట ప్రభుత్వం పేదవాడికి పట్టా ఇస్తే ఆ పట్టా తీసుకున్న ఆనందంతో ముఖ్యమంత్రి గారిని అన్నాబాబు శివకుమార్ని చదివితే దాన్ని కూడా భరించలేని పైశాచిక వికృత శాస్త్రాలకి చనిపోయిన గీతాంజలికి శ్రద్ధాంజలి మనందరం కలిసి పాటిద్దామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం. जोहार गीतांजलि, जोहार गीतांजलि. అందరూ కూడా ఈరోజు చేసిన అందరికీ మీ శాసనసభ్యుడిగా జిల్లాలోని ప్రముఖ దంత వైద్యశాల అయిన సిబార్ దంత వైద్యశాల తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ వైద్య శిబిరంలో దంత సమస్యలకు వైద్య సేవలు అందించడంతో పాటు కట్టుడు పళ్లు అమర్చేందుకు కూడా వైద్య పరీక్షలు చేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో సిబార్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో కొడాలి రాంబాబు పర్యవేక్షణలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్య కళాశాలకు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణులు కడియాల కృష్ణ కిషోర్, అంచె సంపత్, రావూరు శ్రీనివాస్, వినీల, ఫణేందర్లు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మారోతు సీతారామయ్య మాట్లాడుతూ పెదరావూరు వాస్తవ్యులు కొడాలి రాంబాబు ఆధ్వర్యంలో సిబార్ దంత వైద్య కళాశాల ద్వారా గ్రామస్తులకు దంత సమస్యలపై ఉచిత వైద్య సేవలు అందజేశారని తెలియజేశారు. అనేక మంది ఈ వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు అందుకున్నారని సీతారామయ్య చెప్పారు. డాక్టర్ కడియాల కృష్ణకిషోర్ మాట్లాడుతూ కట్టుడు పళ్లని ప్రోత్సహించే విధంగా ప్రతి సంవత్సరం సిబార్ దంత వైద్య కళాశాల ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, అయితే దాన్ని ప్రతి నెలా నిర్వహించేందుకు నిర్ణయించామని, ఈ నేపథ్యంలో పెదరావూరులో వైద్య శిబిరాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొడాలి రమణ కుమార్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కృష్ణ కిషోర్, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్. ప్రతి సంవత్సరం జనవరి 22వ తారీఖున మా కాలేజ్లో ఒక 3 రోజులు ఫ్రీ డెన్సిటీ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాం. ఈ సంవత్సరం కూడా చేసాం. అక్కడ దాదాపు ఒక 400 మంది పేషెంట్లు ఫ్రీ డెంటల్ క్యాంప్ అటెండ్ అయ్యారు. కట్టుడు పళ్ళు తీసిపెట్టిన పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం. సో మేము ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ మంత్ చేద్దాం ఉద్దేశంతో కొంచెం దగ్గర పెరిఫరల్ చిన్న చిన్న విలేజెస్లో అట్లా క్యాంప్స్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేద్దామని ఇది మొదటి క్యాంప్ అండి. పెదరావూరులో చేస్తున్నాం రావణబాబు గారు సహకారంతో. సో ఇట్లాంటి మరిన్ని క్యాంపులు ఎవ్రీ మంత్ ఒకటి, నెక్స్ట్ మంత్ కొల్లూరు అనుకుంటున్నాం, ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం. డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్, నిపుణులైన డాక్టర్స్ కృష్ణ కిషోర్ గారు, సంపత్ గారు, శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో టీం అంతా ఇక్కడికి వచ్చి టెస్టులన్నీ చేసి వారు ఉచితంగా వాళ్ళు సేవలు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రప్రథమంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరపు నుంచి. ఈ క్యాంపు కొడాలి రమణబాబు గారు మిత్రులు రమణబాబు గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ప్రజలందరూ కూడా వారి వారి దంత సమస్యల్ని తెలియజేసి మరి ఉచితంగా వైద్యాన్ని పొందడమే కాకుండా అవసరమైతే హాస్పిటల్కి కూడా వాళ్ళు అక్కడ రిఫర్ చేసి అక్కడ కూడా వైద్య సాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధిక పట్టణంలోని 14వ వార్డులో పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా చినరావూరులో ఆమె పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక 14వ వార్డు పరిధిలోని చినరావూరు తోట ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధిక మంగళవారం పర్యటించారు. పట్టణంలో చేపట్టిన వార్డులో పర్యటనలో భాగంగా ఉదయాన్నే వార్డుకు చేరుకుని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు సహా పలువురు నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, అక్కడి పరిస్థితులపై స్థానికులతో మాట్లాడారు. కాలువల్లో మురుగు పారుదల సక్రమంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగింపు చేపట్టాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మిషనరీ సహాయంతో డ్రైన్లోని మురుగు తొలగింపచేశారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, తాడిపెన రమేష్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చైర్పర్సన్ గారు రాధికా మేడం గారు మనం 14వ వార్డుకు రావడం చాలా సంతోషకరము. డ్రైనేజ్ సమస్య తెలుసుకుని మన వార్డులోకి వచ్చి డ్రైనేజీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకెంతో సహకరిస్తున్నారు. కాబట్టి మన శానిటైజ్ వర్కర్స్కు మన ప్రజలు సహకరించాలి. అదేవిధంగా ఈరోజు మన వార్డు ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారు కాబట్టి అంతా పంబ్ ఏరియా కాబట్టి మనం వార్డును మనమే శుభ్రం చేసుకోవాలి. అందువలన ప్రతి ఒక్కళ్ళు సహకరించి ఈ డ్రైనేజీని సాల్వ్ చేయాలని కోరుకుంటూ మన చైర్పర్సన్ గారు రావటం మన వార్డుని శుభ్రం చేయడానికి వచ్చినది కాబట్టి మనకెంతో సంతోషకరము. కాబట్టి మన వార్డు ప్రజల తరఫున మేడం గారికి, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. 40వ వార్డులో భాగంగా ఈ రోజున 14వ వార్డు రావడం జరిగింది. ఈ సిల్ట్ ప్రోగ్రామ్ అనేది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేదంటే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వేస్ట్గా అవి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ సండే రంగాల్ని ఈ సమ్మేరియా కాబట్టి మార్కెట్ లాగా పెడతారు రోడ్డు మీద. అలా ప్రజలకి ఇబ్బంది కలగకుండా మీరు ఆ వ్యర్థాలనేది డస్ట్బిన్లో వేసి ఇక్కడ అందించాలని కోరుకుంటున్నాం ఇంకోసారి ప్రజలందరికీ. అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఈ గడప గడప ప్రోగ్రాంలో మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ డ్రైనేజీ సమస్య ఉందని మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఈ శానిటేషన్ అనేది కల్వర్టుల దగ్గర సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. అది ఈ రోజున వర్కర్స్ని పెట్టి తీపిస్తడం జరుగుతుంది. ఈ షాపులు ఉంటానా బండలు ఏటానా సిల్ట్ అనేది బాగా పెరిగిపోవటం జరిగింది. అది వర్కర్స్ పెట్టి ఈరోజు తొలగిస్తున్నాం. అలానే రాబోయే రోజుల్లో కూడా మీరు మాకు సహకరిస్తారని ప్రజలందరూ ఇలానే మేము సిల్ట్ అనేది కార్యక్రమం ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారి ఆదేశం. మా కోరిక కూడా ఇంకా రాబోయే రోజులు ఇంకా సుందర జనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ జనసేన సోషల్ మీడియా అల్లరి మూకలు తమ వికృత చేష్టలతో అమాయకురాలైన మహిళలను బలి తీసుకున్నాయని ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్ మెంబర్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన బీసీ మహిళ గీతాంజలి కుటుంబ సభ్యులను ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్ మెంబర్ గజ్జల వెంకటలక్ష్మి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. స్థానిక 18వ వార్డు పరిధిలోని గీతాంజలి నివాసానికి వచ్చిన ఆమె గీతాంజలి భర్త బాలచంద్ర, 2 కుమార్తెలను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గీతాంజలి మృతి పట్ల సంతాపం తెలియజేయడంతో పాటు 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా ఒక మాఫియాలాగా తయారై ప్రభుత్వం గురించి మంచిగా ఎవరు మాట్లాడినా వారి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెనాలిలో గీతాంజలి పట్ల జరిగిన ఏదైతే ట్రోలింగ్స్ ఉన్నాయో ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి ఈరోజు 2 రోజులుగా మృత్యువుతో పోరాడి ఈరోజు కన్ను మూయటము రాత్రి అన్నది చాలా బాధాకరము. ఎంత పాచాచికత్వము, ఎంత క్రూరత్వము, ఎంత మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నారు కొంతమంది అన్నది చూస్తే ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరిగితే మరెంతమంది ఇబ్బందులకు గురి చేస్తారు అన్నది నిజంగా ఆలోచించాల్సిన అంశం. ఒక పేదంటి అమ్మాయి, ఒక 2 ఆడబిడ్డలు కలిగిన అమ్మాయి పైసా కూడబెట్టుకొని ప్రతి నెల ఇంటి అద్దెలు కట్టుకుంటూ తన బిడ్డలను చదివించుకుని తన కుటుంబాన్ని పోషించుకునే ఒక ఆడబిడ్డ తనకు ప్రభుత్వం ద్వారా అమ్మఒడి అనే పథకం వచ్చిందని, తన బిడ్డలను చదివిస్తున్నానని, ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేశానని, అదేవిధంగా తనకు ఈరోజు జగనన్న సొంత ఇంటి కల నెరవేరిందని, నాకు పట్టా వచ్చింది నా పేరుతో, మరి గీతాంజలి అని నా పేరే చూడండి అంటూ చూపిస్తూ ఆనందంగా తన మనసులోని భావాలను వ్యక్తపరిచిన అమ్మాయి కరెక్ట్గా పోయిన సోమవారం తన ఆనందంగా మాట్లాడితే మరి ఈ సోమవారానికి ఈరోజు తను భౌతికంగా లేకుండా పోవటం అన్నది చాలా బాధాకరం.
నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారయ్యింది అంటే ఈరోజు ప్రభుత్వాన్ని లేదా మహిళలు సాధికారత వైపు అడుగులేస్తున్న మహిళలు ఏదైనా సరే వాళ్ళకి మేలు జరిగిందని వారి జీవితాలలో వెలుగులు నిండాయని మాకు ఈ పథకాలు వర్తిస్తున్నాయని మేము మరింత ముందుకు నడిచే విధంగా మాకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తోంది అంటూ ముఖ్యమంత్రి గారినో ప్రభుత్వాన్నో 4 మాటలు పొగిడినా కూడా చూసి ఓర్వలేని పరిస్థితికి ఈరోజు మరి ప్రతిపక్ష పార్టీలు దిగజారిపోయాయి అని చెప్పొచ్చు. మరి శ్రద్ధాంజలి వహించడం జరిగింది. ఆ పసిబిడ్డలకు, ఆ కుటుంబానికి, వారి భర్తకు కూడా ప్రభుత్వం మహిళా కమిషన్ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం కూడా ఇందాకే 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మేము కూడా విన్నవించాము. ఆ ప్రభుత్వం ద్వారా బిడ్డల పోషణ, రక్షణ, భవిష్యత్తు, అదేవిధంగా కుటుంబ భవిష్యత్తు, వారి భర్త యొక్క భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వము మంచి ఆలోచన చేయాలని, వారిని ఆదుకోవాలని కూడా మహిళా కమిషన్ కోరడం జరిగింది. సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేశారు. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. స్థానిక నందులపేటలోని నరేంద్రదేవ్ కాలనీలో నివసిస్తున్న పారిశుధ్య కార్మికులకు మంగళవారం అన్నదానం చేశారు. సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో కొల్లిపరకు చెందిన గుదిబండి పద్మ సంస్మరణార్థం భర్త గుదిబండి సుధాకర్ రెడ్డి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాత గుదిబండి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు భోజనాన్ని ఏర్పాటు చేసే మంచి అవకాశం కల్పించిన సామాజిక సేవా కేంద్రం తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్కు అభినందనలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాసం పండరీనాథ్, గుదిబండి శ్రీనివాసరెడ్డి, తోట సాంబశివరావు, భవానీ, ప్రసన్న, గీత తదితరులు పాల్గొన్నారు. మన సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పలు సేవా కార్యక్రమాల భాగంగా మన నందులపేట రెల్లి కాలనీ నరేంద్రదేవ్ కాలనీలో ఉన్నటువంటి పారిశుధ్య కార్యక్రమాల కోసం ఈరోజు మన కొలిపరికి చెందినటువంటి గుదిబండి సుధాకర్ రెడ్డి గారి సౌజన్యంతో, ఆర్థిక సహకారంతో అన్నప్రసాద్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం మన గుదిబండి సుధాకర్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి కీర్తిశేషులు గుదిబండి పద్మ గారు వారు 7వ వర్ధంతి పురస్కరించుకొని వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించుకోవడం జరిగింది. అందుకు మమ్మల్ని కోరిన వెంటనే వారి కొరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి నిత్యం మన ప్రజాసేవలో పారిశుధ్య కార్మికులుగా మనకి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి వారి కుటుంబాలందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో గుదిబండి పద్మగారి ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చినటువంటి సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మన వారి తెనాలిలో జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల యొక్క మద్దతును అందుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ పార్టీ నుంచి తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ భాషా ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గిరి రోడ్లోని వరసిద్ధి వినాయకుడి గుడిలో పూజలు చేసిన అనంతరం రైల్వే స్టేషన్ రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. తదుపరి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జేడి లక్ష్మీనారాయణ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ షేక్ భాషాకు అభినందనలు తెలియజేశారు. కార్యాలయంలో పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా కృషి చేయలేదని అన్నారు. మూసపోసిన రాజకీయాలకు విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో జై భారత్ పార్టీకి మహిళలు, యువత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని లక్ష్మీనారాయణ తెలియజేశారు. జై భారత్ పార్టీ యొక్క మేనిఫెస్టోను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జై భారత్ పార్టీ అభ్యర్థి షేక్ భాషా, రవికిరణ్, కరీముల్లా, రోసయ్య, షరీఫ్ బాషా, జానీ బాషా, ఎస్కే మీరావలి కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి జై భారత్ పార్టీ అభ్యర్థుల వారి ఆఫీస్ ఈరోజు ఇక్కడ ఉద్ఘాటన చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ముఖ్య వ్యాపార వీధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలు అందజేసి జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేయాలని కోరుకుంటోంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకువెళుతుంది అన్న అనేక విషయాలతో పొందుపరిచిన మా మేనిఫెస్టోని అందరికీ ఇవ్వడం జరిగింది. అనేక మంది పెద్దలను కలవడం జరిగింది, మహిళలను కలవడం జరిగింది. వారందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతరాన్ని కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా
ఎప్పుడూ కూడా ఈ మూసపోసిన రాజకీయాల నుంచి ఏదో ఒక విముక్తి కలగాలి రాష్ట్రానికి అన్న భావనలతో ప్రతి ఒక్కరూ అన్నారు. మేము మోసం చేశామని మీరు కేసులు పెట్టండి, మేము బేడీలు తగిలించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఆ సిద్ధతను వ్యక్తం చేస్తున్నాం, దానికి సిద్ధం అంటున్నాం మేము. మరి ఈ పార్టీ గురించి మా అధ్యక్షులు వారు మీకు ఇప్పుడే చెప్పారు. నేను సమయాభావం లేదు కాబట్టి తక్కువగా మాట్లాడతాను. ఈరోజు తెనాలి పరిస్థితి మీరు గమనించినట్లయితే ఒక పక్క రైతులు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు పొలాల్లో. ఈ కార్యక్రమాన్ని కూడా నేను చాలామంది రైతులను ఆహ్వానిస్తే, అయ్యా మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు రావట్లేదు, మేము చేస్తా పనిలో ఉన్నావా అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ బాధ మేము చూసి చెల్లించిపోయిన సందర్భం నేను ఈ 2-3 రోజుల్లో గమనించాను. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎన్నికల పట్టణంలోని 1-2 వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐతానగర్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. స్థానిక ఐతానగర్ పరిధిలోని 1-2 వార్డుల్లో సోమవారం రాత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి తెలుగు జనచైతన్య పాదయాత్ర పేరిట ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ముందుగా ఐతానగర్లోని పేరంటాళ్లమ్మ తల్లి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లనున్నాయని చెప్పారు. తెనాలి పట్టణానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతోటి కానీ వినియర్గని రీతిలో మరొక్కసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రహదారుల నిర్మాణంలో కానివ్వండి, ప్రజలకి మంచి ఆరోగ్యపరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఎక్కడ చూసినా మంచినీటి కోసం పాపం ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమస్య లేకుండా ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒకటో వార్డు 2వ వార్డులో పర్యటన చేస్తున్న సందర్భంగా అనేక మంది స్థానికులతో కలుసుకుని రాబోయే రోజుల్లో ఎందుకు మీరు గాజు గ్లాస్కిను సైకిల్ గుర్తుకి ఓటేయాలని మేము వివరిస్తున్నాం. కొల్లిపర మండలం మున్నంగి జడ్పీ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన బాలగోపాల వెంకటేశ్వర వరప్రసాద్ 60వ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్కు అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. తెనాలిలోని మహాత్మా గాంధీ శాంతి సేవా ఆశ్రమంలో కొల్లిపర మండలం మున్నంగి జడ్పీ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన బాలగోపాల వెంకటేశ్వర వరప్రసాద్ 60వ జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగరీత్యా ప్రభుత్వ పాఠశాలకు ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చక్రాల సుధాకర్ రాజు, బాలగోపాల వెంకట్, బాలగోపాల రాజలక్ష్మి, బాలగోపాల భవ్యశ్రీ, బాలగోపాల సత్య, మోగసాటి సుధీర్, మోగసాటి దివ్య, మోగసాటి భువనలక్ష్మి, మోగసాటి పూజిత తదితరులు పాల్గొన్నారు. బీసీ కాలనీలో శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారికి జరిగిన ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీసీ కాలనీలో సాయినగర్లో గల సాయిబాబా మందిరంలో మందిర 4వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. షిరిడి దేవస్థానం తరహాలో ఇక్కడ సాయిబాబాకు ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్, చైర్మన్ ఏ లక్ష్మణబాబు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సాయినగర్ బీసీ కాలనీ సాయిబాబా ప్రధాన దేవాలయంలో మరి 4వ వార్షిక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే వెంపటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ భజన బృందం కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా ఈరోజు మమ్మల్ని అలరించడం, ఈ బీసీ కాలనీ ప్రజలందరినీ కూడా అలరించి వారు మధుర గానంతో మమ్మల్ని అందరినీ కూడా మంత్రముక్తులు చేశారు. అలాగే ఈ బీసీ కాలనీ ప్రజలు కూడా చాలామంది సహకరించి అందరూ మన సొంత పండగలా చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుంచి అనేకమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ప్రొద్దున కాగడహారతోటి 5 గంటలకు ప్రారంభమై తర్వాత నవరసాలతోటి బాబావారికి అభిషేక కార్యక్రమం, ఆ తర్వాత చక్కగా అలంకారం చేసి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేశారు.
ఆ తరువాత 9 గంటలకు చక్కగా మహిళా మనుల చేత కోలాట కార్యక్రమం అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా జరిగింది. చక్కగా అమ్మవారు ఇక్కడ వేంచేసి ఆ కార్యక్రమం చేశారా అన్నట్లుగా చేశారు. తరువాత 10 గంటలకు శ్రీ షిరిడి సాయి సేవా సమితి నా ఆధ్వర్యంలో, నా పేరు వెంపటి సత్యనారాయణ, నా ఆధ్వర్యంలో భజన కార్యక్రమం, తర్వాత హనుమాన్ చాలీసా, మణిదీపవర్ణన, వివిధ రకాలైనటువంటి సకల దేవతల యొక్క పాటలు, ఈ కార్యక్రమంతో మధ్యాహ్నం షిరిడీలో జరిగినట్లుగా హారతి కూడా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని లక్ష్మణ్ గారు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఈ చిరంజీవిని అందరూ ఆశీర్వదించి ఇటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఈ గుళ్ళో జరిగేటట్టుగా ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ బాబావారి ఆశీస్సులు అతనికి పుష్కలంగా లభించాలని, ఈ అవకాశాన్ని కలుగజేసి బాబావారి సేవని చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి లక్ష్మణ్ బాబుకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిరుపేదల ఆకలి తీరుస్తున్న మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నారా లోకేష్ వేలాది మంది నిరుపేదలు అన్న క్యాంటీన్లో నిత్యం తృప్తిగా కడుపు నిండా సంతోషంగా భోజనం చేస్తున్నారు. దుగ్గిరాల రైలుపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నారా లోకేష్ సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మంగళవారానికి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 50 రోజులు అయిన సందర్భంగా దుగ్గిరాల గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం 250 మంది నిరుపేదలకు భోజనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె శ్రీనివాసరావు, వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ అన్నా క్యాంటీన్ ప్రతిరోజు వందల మందికి పనుల మీద వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఆకలితో అలమటించే వారికి కానివ్వండి, రోజు కూలి పని చేసుకునే వారికి కానివ్వండి, చాలామందికి ఇక్కడ భోజనం అందించడం జరుగుతుంది. అలాగే సుమారుగా వారం రోజుల్లో 2 రోజులు పులిహోరని, 3 రోజులు బిర్యానీ అని, తర్వాత సాంబార్ రైస్ అని, ప్రతిరోజు కర్డ్ రైస్ కంటిన్యూస్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఏదైనా ప్రత్యేకమైన పర్వదినాలు కానివ్వండి, ఎవరైనా పుట్టినరోజులు ఇటువంటి వచ్చినప్పుడు స్పెషల్ ఐటమ్స్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు యావరేజ్గా 240 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలుగుతున్నారు. ఈరోజు 50వ రోజు కావడంతో టీడీపీ జనసేన సోషల్ మీడియా చేసిన వికృత ట్రోలింగ్ కు బలైన గీతాంజలి కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఎప్పుడు కళ్ల ముందే తిరిగే తమ తల్లి 2 రోజులుగా కనిపించకపోవడంతో ఆ పసికందులు తల్లడిల్లిపోతున్నారు. గీతాంజలి భర్త బాలచంద్ర ఎంతో బాధని దిగమింగుకుంటూ పిల్లలను ఓదార్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తనకు సంక్షేమ పథకాలన్నీ చక్కగా అందుతున్నాయి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా కూడా ఇళ్ల పట్టా తీసుకున్నానంటూ ఎంతో సంతోషంగా చెప్పిన గీతాంజలి అనే యువతి ఆ సంతోషం కొద్ది రోజులు కూడా మిగలకుండా పోయింది. ఇటు ఆమె యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా కొన్ని ఛానల్స్తో మాట్లాడిన మాటలను కూడా టీడీపీ జనసేన సోషల్ మీడియా ప్రతినిధులు దారుణంగా ట్రోల్స్ చేయడంతో ఆ గీతాంజలి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు నిన్న మొన్నటి వరకు కుటుంబ సభ్యులతో పాటు ఇటు పిల్లలతో కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఇంట్లో తిరిగిన ఆ వివాహిత యువతి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడి ఆ కుటుంబాన్ని కూడా శోకసంద్రంలో ముంచివేసింది. ఆ నేపథ్యంలో కూడా ఆవిడ భర్త, గీతాంజలి భర్త బాలచంద్రతో పాటు ఆ 2 పిల్లలు కూడా ఎంతో బాధను కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి అత్తమామలు కూడా ఎంతో శోకసంద్రంలో కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ రోజు అసలుకి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టా తీసుకున్న తర్వాత తన ఆనందాన్ని కూడా ఒక ఛానల్తో కూడా పంచుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, గీతాంజలి ఎటువంటి ఇబ్బందికి గురైంది అనేది కూడా వాడి భర్త, అసలు ఆ తర్వాత పరిణామాలు ఏం జరిగింది అనేది కూడా గీతాంజలి భర్త బాలచంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఆ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తాలూకా కాలేజీలో 4వ తారీఖు పట్టా తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీతో చెప్పుకుందా గీతాంజలి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నేను సందులో నుంచి 30 మంది వెళ్తే నన్నే స్టేజీ మీద పిలిచారని చక్కగా హ్యాపీగా చెప్పింది. చాలా బాగుందండి. పథకాలు కూడా నిజంగా మేము తీసుకున్నాము, హ్యాపీగానే చెప్పింది. మనస్ఫూర్తిగా ఎవరు చెప్పించలేదు, తన ఆనందంతో ఆమె చెప్పింది, మాకు చెప్పింది. తర్వాత వీడియో కూడా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్తో తీసిన వీడియో ఉంటే అది కూడా చూపించింది. ఇలా మాట్లాడాను మైక్ ముందరని అంది. సంతోషం అన్నాను, బాగానే ఉంది అన్నాను. తర్వాత వైరల్ అయ్యింది, ఇలాగ ఫోన్లో పెట్టారు, వైరల్ అయ్యింది, కామెంట్స్ వస్తున్నాయి అనే విషయం కూడా నాకు తర్వాత తెలిసింది. నేను మామూలుగా అది కూడా అవి తర్వాత ఎలా తెలిసిందంటే, నేను వాష్రూమ్ కానీ తీసుకున్న మరుసటి రోజు 5వ తారీఖు వాష్రూమ్ కానీ లేగిస్తే 3ంటికి లేచి ఫోను ఇలా చూస్తుంది. యాక్చువల్లీ టీచర్గా భాష్యం టీచర్గా
టీచర్గా పనిచేస్తుంది. తను వెళ్ళటానికి ప్రిపేర్ అవుతుంది. బాగుంటుంది అవి తీసుకున్నాం. ప్రిపేర్ అవడానికి పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ తీసుకున్నాం. అది ప్రిపేర్ అవుతున్నానండి అని ఆ మాట చెప్పింది. సరే అదేనే చెప్పింది. ఫోన్ చూస్తాం నేను గమనించలేదు అంతగా, కానీ ఫోన్ చూడటం అలా చూసింది, కామెంట్ చూస్తున్నట్టుగా ఉంది. కానీ నాకేవో ఈ విషయం చెప్పింది. సరే అనుకొని ఉన్నాం. పొద్దున కూడా పొద్దున్న లేవటం కూడా కామెంట్స్ చూస్తున్నట్టుంది. ఫోన్ పెట్టేసి పిల్లల సంగతి చూడు అమ్మాయిని కూడా అని చెప్పేసి నేను షాప్కి వెళ్ళిపోయాను. మా వాళ్ళు కూడా ఫంక్షన్ ఉంటే వాళ్ళు వెళ్ళారు. తను ఒక్కదే ఉండి ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని ఎవ్వరికి చెప్పకుండా అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయింది స్టేషన్కి, రైల్వే స్టేషన్కి. మీకు అక్కడి నుంచి ఫోన్ చేశారంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు అంటే దాదాపు 7వ తారీఖు గురువారం అక్కడికి వెళ్ళాక మీకు ఫోన్ చేశారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఉన్నట్టుండి ఎవరి వలన ఎవరికి ఇబ్బంది లేదు అని నా వలన ఎవరికి ఇబ్బంది లేదండి, ఏం బాగుతున్నావు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అన్నా. అంటే అప్పుడు నాకు రైట్ సౌండ్ వినపడింది. ఆ సైడ్కి నేను 6-7 ఫోన్ చేసి 6-7 సార్లు దాకా ఫోన్ చేశాను. ఒక్కసారి ఎత్తారు 8వ ఫోన్కి. ఇప్పుడు ఎత్తి ఏమంటే ఇలాగా ట్రైన్ యాక్సిడెంట్ తెనాలి గుంటూరు ఇలాగ హిందీలో మాట్లాడినోడు. వారెవరు మాట్లాడారో తెలియదు, ఫోన్ కూడా లేదు ఇంతవరకు. తర్వాత రెస్పాన్సిబుల్ లేదు, ఎక్కడుందో తెలియదు, ఏంటో తెలియదు, అన్నీ ఎతుకుతాం. ఇక్కడే ఇంటి పక్కన పెట్టుకొని ఊరంతా సందులు గిందులు అన్నీ ఎతుకుతున్నాం. ఒకవేళ భాష్యం స్కూల్కి వెళ్ళి ఉంటుందేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి టీచర్లను అడిగాం, ఏం రాలేదండి, ఎవరు రాలేదని అన్నారు. తర్వాత కొందరు అసలు ఇలాంటివి ఏమైనా జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయిలే అని చెప్పి కొందరు వాళ్ళ సహాయంతో వాళ్ళు వెళ్ళారు, ఊరినే వెళ్ళారు. అక్కడ 2-3 చోట్ల ఎదిగితే లేదురా బాబు అనుకున్నారు, అమ్మయ్య అనుకున్నారు. ఇంకో చోట ఉంటాయి చూడండి ఇలాంటిది అని అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే నిజంగా ఉంటే నాకు ఫోన్ చేశారు. గబగబా బయలుదేరితే సరే అని చెప్పి వెళ్ళి తీసుకుంటే ఇక్కడ కాదండి గుంటూరులో తీసుకెళ్ళండి అన్నారు. అప్పటికప్పుడు వ్యాన్ మాట్లాడుకొని మేము ఈ పనిలో ఉన్నాము. గుంటూరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం. వాళ్ళు కూడా చక్కగా చూశారు. వెళ్ళగానే మేము 2ంటికి వెళ్ళాం. ఎక్స్రేలు అన్నీ చూసి బాగా చూసుకున్నారు. ఎమ్మెల్యే గారు కూడా రికమెండేషన్ చేస్తే చక్కగా ఆయన ద్వారా కూడా చూశారు, బాగా చేశారు. మాట అనేది లేదు ఇక్కడ తెనాల్లో నుంచే మాట లేదు, మాకు కనిపించిన దగ్గర నుంచి ఇక మాట లేదు. కానీ ఇండిషన్లకి చిన్న చిన్న దెబ్బలు ఊరిని డాక్టర్ గారు నొక్కుతుంటే అని అంటుంది, కానీ ఇంకా వేరే మాట అనేది లేదు. సరే అని చెప్పి చూసాము. సరే రికవర్ అవుతుంది, అంతా అవుతుంది. చేతులకి ఏమి అవ్వలే, వేళ్ళకి ఏమి అవ్వలే. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఏమీ అవ్వలేదు. తలకు ఒకటే చిన్న దెబ్బ తగిలింది, ఇది ఒకటే చూశాను నేను. ఏమి అవ్వలేదు అని హ్యాపీనెస్లోనే ఉన్నా, దేవుడు గట్టెక్కిచ్చాడు అనుకుని ఇదిలో ఉన్నా. కానీ రోజు రోజుకి కొద్దిగా జరుగుతుంది. అది మన అన్నగారు ఎమ్మెల్యే గారు సహాయం చేయబట్టి ఇంకా ట్రీట్మెంట్ ఫ్రీగా మంచి బయట నుంచి తీసుకొచ్చి చేశారు. ఆయన రికమెండేషన్ చేయగానే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి తనకి ఇళ్ల పట్టా వచ్చింది, తన పిల్లలకు అమ్మఒడి వచ్చిందని ఎంతో సంతోషంగా చెప్పింది గీతాంజలి. ఆ మాటల్ని కూడా కొంతమంది సోషల్ మీడియా టీడీపీ కానివ్వండి, అటు జనసేన కానివ్వండి దారుణంగా ట్రోల్స్ చేశారు. చాలా వల్గర్గా, ఇటు అసభ్యకరంగా కామెంట్లు పెట్టి అటు టీడీపీ ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా చాలా దారుణంగా ట్రోల్ చేస్తారు. వీటన్నిటిని ఎట్లా చూస్తారు? నేను నా పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నాను పొద్దున్న నుంచి. నాకు వాళ్ళు బాగుండాలి, అది ఎవరు చేశారు వాళ్ళు ఇక దేవుడు అని అనుకోవటం. పిల్లలు ఏం చెప్తున్నారు ఇప్పుడు? అమ్మ అక్కడికి వెళ్ళింది నిన్న మొన్నటి వరకు, ఎందుకంటే మీతో పాటు పెద్ద పిల్లకి 8 years, చిన్న పిల్లకి 4 years అని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఇంట్లో తిరిగిన అమ్మాయి గీతాంజలి మీ వైఫ్ ఈరోజు కనపడకపోతే పిల్లల్ని మీరు ఏ విధంగా వాళ్ళకి సర్ది చెప్తున్నారు? పిల్లలకైతే 10 నిమిషాల ముందలేనండి చూపించాను. వాళ్ళ అమ్మని 10 నిమిషాల ముందర చూపించా. జ్వరం అని నెట్టుకుంటూ వచ్చాయి 2 రోజులు. మేము ఇక్కడ కూడా లేవు, పిల్లలు తెనాల్లోనే ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి నిద్రలు లేవు. రాత్రి అయ్యింది. రాత్రి వ్యాన్లో నుంచి తీసుకొచ్చి ఆ శ్మశానంలోనే చూపించడం పిల్లలకి. వాళ్ళు ఏడవటం కూడా అదే. నేను వాళ్ళ అమ్మ అని పిలుస్తుంటే నేను ఏం చేయగలిగిపోయాను. సుకుమార్ గారు కూడా వచ్చారు అప్పుడు. ఆయన ఆ టైంలో రావటం, అది కూడా మా గురించి రావటం, మా చుట్టాలు అందరూ కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. మా టైం ఇలా ఉంది, నా టైం ఇలా ఉంది. ఖచ్చితంగా చూసుకుంటే తల్లి లేని లోటు అనేది కూడా ఈ పిల్లలకి ఖచ్చితంగా కరెక్ట్గా కనబడుతూ ఉంది. 2 రోజుల నుంచి కూడా ఆ తల్లి 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండటం, ఇది నిన్న మరణించడం కూడా అటు భర్త కానివ్వండి, అటు పిల్లలు కానివ్వండి కూడా చాలా దారుణంగా కోలుకోలేని విధంగా ఉంది. కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఎంతో శోకసంద్రంలో మునిగిపోయారు. అట్లాగే ఇటువంటి దారుణమైన టీడీపీ జనసేన
సోషల్ మీడియా ప్రతినిధులు ఒక వివాహిత యువతి పట్ల కూడా ఎంతో దారుణంగా ట్రోల్స్ చేయడం వల్లే ఆ యువతి కూడా మృతి చెందిందని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటువంటి ఘటనలు కూడా చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఇటు సోషల్ మీడియా ఎవరైనా సరే కొంచెం విఘ్నత పాటించాల్సిన అవసరం ఇటువంటి సందర్భాల్లో ఎంతో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గీతాంజలి కుటుంబానికి కూడా అండగా నిలుస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే కూడా 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా షేర్ కూడా ప్రకటించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా ఎప్పటికప్పుడు ఈ కుటుంబ సభ్యుల భర్తతో కూడా బాలచంద్రతో కూడా మాట్లాడుతూ ఆ కుటుంబానికి మొత్తంగా కూడా ధైర్యం చెప్తా ఉన్నారు. ఇటు మహిళా కమిషన్ మెంబర్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి పరామర్శించారు. అట్లాగే ఇటు విడుదల రజని రాష్ట్ర మంత్రి విడుదల రజని కానివ్వండి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కానివ్వండి, అట్లాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కానివ్వండి, అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఇంటికి వచ్చి వీళ్ళందరినీ కూడా ఈ కుటుంబ సభ్యులను గీతాంజలి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ గీతాంజలి మృతి ఈ కుటుంబంలో కూడా తీరని విషాదాన్ని అయితే నింపిన పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన రాష్ట్ర మంత్రి విడుదల రజని సహా ప్రజాప్రతినిధులు. సీఎం జగన్మోహన్ రెడ్డి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడి. ఆమె ఆత్మశాంతికై పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన. మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి, అందుకే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇంత గొప్ప సంక్షేమాన్ని అందించారు. ఇళ్ల స్థలాల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి సర్వసంపూర్ణ హక్కులతో అందజేస్తున్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గీతాంజలిని ట్రోల్ చేసిన వారు వెధవలు, అంతకు మించి ఏమనాలో తెలియడం లేదన్న ఎమ్మెల్యే. వేలాది మహిళలతో సహా గీతాంజలికి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే శివకుమార్. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.